బొంగు విశ్వేశ్వరరావు జై యూనియన్ ఆధ్వర్యంలో ప్రసార సమాచార శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసిన యూట్యూబ్ జర్నలిస్టులు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టుల ఏకైక సంఘం జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వీరి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసి మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిశారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను జై యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేస్తూ రాజ్యాంగం చట్టబద్ధంగా జర్నలిస్టులకు కల్పించే ప్రతి సంక్షేమ పథకాలను జై యూనియన్ నందు ఉన్న జర్నలిస్టులకు అందించాలని వినతి పత్రం అందజేశారు. మేమంతా నిరంతరం వార్తలు సేకరిస్తూ మా మీడియా ద్వారా క్షణాల్లో వార్తని ప్రచారం చేస్తున్నామని వారికి తెలియజేశారు. వాటికి మంత్రి స్పందిస్తూ జై యూనియన్లో ఉన్న జర్నలిస్టులకు ప్రతి ప్రెస్ మీట్ నందు ప్రవేశం కలిగేలా ఐఎన్పిఆర్ కమిషనర్కు ఆదేశాలు ఇప్పిస్తామని ప్రతి జిల్లా యందు ఉన్న డిపిఆర్ఓలకు తెలియజేస్తామని తెలిపారు. అక్రిడేషన్ విషయంలో కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని, అందువలన అక్రిడేషన్ విషయంలో ఆలస్యం అవుతోందని, తప్పక రానున్న రోజుల్లో జై యూనియన్ జర్నలిస్టులకు అప్లికేషన్ కమిటీలో నియమిస్తామని, ప్రభుత్వం ద్వారా తగిన గుర్తింపు సంక్షేమం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మరియు వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. గతంలో నిర్ణయించుకున్నాం, ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల నుంచి మీకంటే కూడా ముందే మీకు ఏదో విధంగా స్థానం కల్పించాలని చెప్పి అట్లా ఎగ్జిబిషన్ కాస్ట్ కూడా కారణం ఇదే. లోకేష్ గారు చాలా పొట్టుపడుతుంది యూట్యూబర్స్ కూడా చాలా కదా. లోకేష్ గారు స్థాయిలోనే ఆయనే మీ మీద చాలా సింపతితో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఇన్ని 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఇచ్చి విలేకరులను తిడతాం కూడా మొదలుపెట్టారు. ఈ మంత్రి అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తుంది కొంత కార్డు ఏంటంటే దీని మీద స్టడీ చేయమన్నారు. యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళు కూడా కొంతమంది అంటే తప్పు చేసినా ఎవరో తప్పు చేస్తారని చెప్పేసి అందరు చేస్తారు కాదు. స్టడీ చేయండి, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి చెప్పారు. స్టడీ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి స్టడీ చేస్తాం. మా మండలంలో కానీ, మా నియోజకవర్గంలో కానీ, మా జిల్లాలో జరిగే ప్రతి ప్రెస్ మీట్కి కూడా మేము అధికారికంగా లోకల్ ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అలాగే వెళ్ళి ఒక కమిషనర్ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏ విధంగా వార్తలు గుర్తింపు మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి. అంటే లేబర్ దాంట్లో చేస్తున్నారా? వాళ్ళు 100 మెంబర్స్ 150 మెంబర్స్ ఉంటే లోపల మావన్నీ లేబర్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్. ఈ కమిటీలు అయితే నేను భావించాను. ఈ ప్రెస్ మీట్స్ కన్నా చూసారా, సీఎం గారి దగ్గర అయితే నేను చెప్పాను. సీఎం గారికి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. కానీ మిగతా అఫీషియల్ గా ఆర్గనైజ్ చేసే ప్రెస్ మీట్స్ కి, లోకల్ గా చేసే ప్రెస్ మీట్స్ కి ఏ విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒకసారి చూడండి. అలానే నిరంతరము మేము వార్తా సేకరణలో భాగంగా వెళ్తున్నప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అన్ని ప్రెస్ మీట్లకు వచ్చేది చూడండి సార్. ఇన్వెస్ట్మెంట్స్ థ్యాంక్ యూ సార్.